మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై టీడీపీ శ్రేణులు తునిలో దాడి చేయడం దారుణమని వైసీపీ యోజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడికి నిరసనగా మంగళవారం చలో తుని కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ఆయనను పోలీసులు తుని వెళ్లకుండా అడ్డుకున్నారు. స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న ఆయన కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలనే ఉద్దేశంతో టీడీపీ అక్రమాలకు పాల్పడుతోంది అని ధ్వజమెత్తారు. ఎన్ని రకాలుగా వైసీపీ శ్రేణుల్ని భయపెట్టాలి అని, ఇబ్బంది పెట్టాలి అని చూసినా భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. టీడీపీకి మెజారిటీ లేకపోయినా వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలి అనే దురాలోచన చేయడం సరికాదన్నారు. కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి ఇబ్బంది పెట్టి లాక్కోవాలి అని ప్రయత్నించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు రక్షణ కల్పించకుండా అధికార యంత్రాంగం, పోలీసులు వ్యవహరించడంపై మండిపడ్డారు. వైఎస్ఆర్ స్ఫూర్తి, జగన్ ధైర్యంతో వైసీపీని ముందుకు నడిపించడానికి మళ్లీ అధికారంలోకి తేవడానికి కృషి చేస్తామన్నారు. మా నినాదం ఒక్కటేనని, జై జగన్ అంటూ కట్టెకాలే వరకు వైసీపీలోనే కొనసాగుతామన్నారు. ఆయన వెంట వైసీపీ నాయకులు అరుణ్, జేకే, రాయుడు, రాకేష్, అడప అనిల్, కోడి, కోట, తగరం సోము, నల్లం రాజేష్, గొట్టిముక్కల రాజా, బాలాజీరెడ్డి, కురుమెల్లి, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టాలన్నా సరే, ఇక్కట్లకు గురి చేయాలన్నా సరే భయపడే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ రోజున చలో తుని అనే కార్యక్రమానికి మా అందరి ప్రీతమ నాయకులు దాడిశెట్టి రాజన్న పిలుపునివ్వడం జరిగింది. దానికి బయలుదేరుతా ఉన్నటువంటి మా అందరినీ కూడా రాత్రి నుండి పోలీసు వారు భయోందోళనకు గురి చేసి నిర్బంధించడం మీరందరూ చూస్తూ ఉన్నారు. మరి తునిలో జరుగుతున్నటువంటి సంఘటన మీ అందరికీ తెలిసిందే. వైస్ చైర్మన్ కోసం తెలుగుదేశం పార్టీ వారు దిగజారి రాజకీయం చేస్తూ ఉన్నారు. మాకు కావాల్సినటువంటి మెజారిటీ సంఖ్య మాకు ఉందని తెలిసి వారిని ఏదో ఒక రకంగా ప్రలోభాలకు గురి చేసి భయపెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని లాక్కుని వైస్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలన్న వాళ్ళ దురాలోచనల్ని ఒకసారి గమనించవలసిందిగా ప్రజలందరినీ కోరుతున్నాను. నిన్నటి రోజున ఒక మాజీ మంత్రి అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా, ఆయన కనీసం రక్షణ కలిగించకుండా ఏ విధంగా అయితే అధికార యంత్రాంగం కానివ్వండి, పోలీసు వారు కానీ అక్కడ వారి పనితీరుని చూడమని చెప్పి మీ అందరినీ కోరుతూ ఉన్నాను. నిన్నటి రోజున వారు చేసినటువంటి దౌర్జన్యం మీడియాలో చూస్తూ ఉంటే నిజంగా కూడా చాలా బాధ అనిపించింది. తిరిగి మరలా వారే దాన్ని సైడ్ ట్రాక్ పట్టిస్తూ తిరిగి రాజన్న మీదే కేసులు కట్టించడం అనేది నిజంగా కూడా చాలా అమానుషం.